ఎవ్రీవన్, వెల్కమ్ టు రుచి యూట్యూబ్ ఛానల్. ఏం తెలుసుకుందామంటే డిప్లొమా ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలో చూద్దాం. అంటే ఎలా చదవాలి ఏంటి ఇదంతా మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. ఓకేనా? కొంతమంది ఎప్పుడు చదువుతూనే ఉంటారు, అయిన వాళ్ళు ఆల్ సబ్జెక్ట్స్ క్లియర్ అవ్వరు. కొంతమంది ఏం చదవరు కానీ ఆల్ సబ్జెక్ట్స్ క్లియర్ అవుతారు. సార్ వాళ్ళు చదివేది మేము చదువుతున్నాం కదా, ఏంటి డిఫరెన్స్, ఇవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్ అనేవి త్వరలో వస్తున్నాయి కదా, ఇంకా కొంతమంది బుక్స్ కూడా ఓపెన్ చేసిండ్రు, కొంతమంది ఏమి ఎగ్జామ్ టైం టేబుల్ రిలీజ్ అయ్యాక స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకేనా? అలా వద్దండి, ఎప్పుడైనా సరే కాన్సన్ట్రేషన్ గా బాగా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈరోజు. ఓకేనా? సో చాలా మంది ఫస్ట్ ఇయర్ లో కొంతమంది రాశారు, ఏది C23 సిలబస్ ఫస్ట్ టైం కదా, వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఏంటి అంటే వాళ్ళకి ఫస్ట్ టైం అప్పుడు ఏం తెలియదు కాబట్టి ఎలాగోలా రాశారు, చాలా మందికి బ్యాక్లాగ్స్ ఉన్నాయి. వాళ్ళందరూ ఇప్పుడు ఏమడుగుతున్నారు, మేము అన్ని రాసాము, పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయ్యాము, పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసాము, మరి ఎందుకు ఫెయిల్ అయ్యాము, ఇన్ని సబ్జెక్ట్స్ ఎందుకు ఉన్నాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ టైం కదా, డిప్లొమా అంటే ఎలా ఉంటుందో మీకు ఒక ఐడియా ఉండదు. ఇంకోటి మీకు ఒక డిసడ్వాంటేజెస్ ఏమి అంటే C23 కాబట్టి మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉండవు ఇంతకుముందు. ఇప్పుడు అంటే మీకు ఐడియా ఉంటుంది, ఎలా రావాలో తెలుస్తుంటుంది, అసలు సెమిస్టర్ ప్యాటర్న్ కొంచెం ఐడియా ఉంటుంది. ఫస్ట్ టైం రాసినప్పటికీ ఇప్పటికే కంపేర్ చేసుకుంటే మీకు కొంచెం ఐడియా అంటూ ఉంటుంది, ఏంటి ఎలా రాయాలి ఏంటి అని. ఓకేనా? ఇప్పుడు ఓవరాల్ అసలు డిప్లొమా ఎగ్జామ్స్ ఓకే మనకు తెలుసు, ఎస్బిటెట్ బోర్డ్ కండక్ట్ చేస్తుంది, అది ఎలా రాయాలి ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ లో కదా, మామూలు కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అది ఓవరాల్ గా ప్రిపేర్ అవుతారు. ఓకే, బట్ మీ కోర్ విషయానికి వచ్చినట్టయితే ఇప్పుడు ఫర్ సపోజ్ ఓకే ఫస్ట్ ఇయర్ లో కూడా చాలా మంది కామన్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి కదా, సో మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ. ఓకేనా? ఇప్పుడు దీంట్లోనే చాలా బ్యాక్లాగ్స్ ఉన్నాయి కదా, అవి ఎలా క్లియర్ చేసుకోవాలో చూద్దాం. సరేనా? ఇప్పుడైతే మ్యాథ్స్ తీసుకోండి. ఓకేనా? C23 సిలబస్ ఆర్ C23 ఏదైనా ఓకే. మ్యాథ్స్ కి ఎలా ఈజీగా క్లియర్ అవుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హై వెయిటేజ్ చాప్టర్స్ ఉంటాయి, అయితే 3 or 4 ఏవైనా కానీ. ఓకేనా? మీరు మొత్తం చాప్టర్ అంతా చూసుకోకుండా ఇంపార్టెంట్ మోడల్స్ ఉంటాయి, ఆ మోడల్లో ఫర్ సపోజ్ ఇప్పుడు 11th AB ఉందనుకోండి, ఏకి ఖచ్చితంగా ఆ మోడలే వస్తుంది, మీరు ఎన్ని ఇయర్స్ పేపర్స్ అన్నా రివైజ్ చేయండి, సో అదే వస్తుంది. అలాంటి మోడల్స్ మాత్రం మంచిగా ప్రిపేర్ అవ్వండి మ్యాథ్స్ లో. ఇంకా షార్ట్స్ అంటారా, షార్ట్స్ కి మీకు తెలుసు, యాజ్ యూజువల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఫాలో అయిపోండి. ఓకేనా? అండ్ తర్వాత ఏంటి అంటే, లేదు మాది కెమిస్ట్రీ ఉందనుకో, కెమిస్ట్రీ చాలా ఈజీ అండి. కెమిస్ట్రీ ఎందుకు ఉంది చెప్పండి బ్యాక్లాగ్స్ మీకు? లేదు ఏదో చదవలేదు, మాకు అప్పుడు ఎలా చదవాలో అర్థం కాలేదు అంటారా? ఓకే, అది కూడా ఎలా క్లియర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు కెమిస్ట్రీ అంటే మంచిగా ఒక 5 చాప్టర్స్ తీసుకున్నా చాలు, ఆ 5 చాప్టర్స్ లోనే ఎస్ఎస్ వస్తాయి, షార్ట్స్ వస్తాయి. లేదు మాకు అంత టైం లేదన్నారు అనుకోండి, ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అది కూడా 3 చాప్టర్స్ తీసుకున్నా పాస్ అయిపోతారు. పాస్ అవ్వడం